నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో 2,30,00,000 రూపాయలతో నిర్మించిన బారా షహీద్ దర్గా ముఖ్య ద్వారాలను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత నారా లోకేష్, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ సహకారంతో బారా షహీద్ దర్గాను మరింతగా అభివృద్ది చేస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో బారా షహీద్ దర్గా అభివృద్దికి స్థానిక శాసనసభ్యుడిగా శక్తివంచం లేకుండా కృషి చేస్తామన్నారు. 2014లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విపక్ష పార్టీ శాసనసభ్యుడిగా వేరే పార్టీలో ఉన్న అభివృద్ది విషయంలో ఎక్కడ రాజీ పడలేదని వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సయ్యద్ తహసీన్, ముస్లిం నాయకులు మరియు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారా షహీద్ దర్గా కులాలకి మతాలకి అతీతంగా గొంతుల పండుగ జరిగే బారా షహీద్ దర్గా. ఈ బారా షహీద్ దర్గా ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి. ఈరోజు ప్రధానంగా 2,30,00,000 వ్యయంతో అక్షరాల 2,30,00,000 వ్యయంతో ఈ యొక్క ముఖ ద్వారాలు నిర్మించుకుని పూర్తి చేసుకుని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్, మాజీ మేయర్ షేక్ అజీజ్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ఇంకా కూడా భవిష్యత్తులో బారా షహీద్ దర్గాకి అనేక కార్యక్రమాలు చేపట్టాలన్న ఆలోచన ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో, అన్నిటికీ మించి మన జిల్లా వాసి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అనేక సంవత్సరాలుగా ఈ యొక్క బారా షహీద్ దర్గాతో ఒక ప్రత్యేక అనుబంధం కలిగినటువంటి అబ్దుల్ అజీజ్ గారు, వీరందరి సహాయ సహకారాలతో కార్యక్రమానికి ఇందులో సహకరించినటువంటి ముస్లిం సోదరులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో కూడా బారా షహీద్ దర్గా ఇంకా మరింత ఉన్నతంగా అభివృద్ధి చేసేయడానికి మసీదు నిర్మాణం ముస్లిం సోదరుల కోరిక. సంబంధించి రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టబోతుంది, ఎప్పుడు టెండర్లు పిలవబోతున్నారు, అన్ని విషయాల కూడా అబ్దుల్ అజీజ్ గారు. ఓకే. అందరికి నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. బారా షహీద్ దర్గా పండగ అంటే ప్రపంచం మొత్తంలో సెక్యులర్ పండగ. మతాలకు కులాలకు అతీతంగా ఇక్కడ భక్తులు రావడం. 2014 అప్పుడు ఇక్కడ ఉండే పరిస్థితి వేరు. అప్పటి నుంచి ఈ యొక్క బారా షహీద్ దర్గా రాష్ట్ర పండగ కానీ ఆ రోజు మంత్రి నారాయణ గారు ఉన్నారు. అలాగనే ప్రతిపక్షంలో ఉన్న ఆ రోజు కానీ శాసనసభ్యులు శ్రీధర్ గారు ఉన్నారు. మేము ప్రతిపక్షంలో ఆలోచన అనేక సబ్జెక్ట్స్ పైన వ్యతిరేకించిన అభివృద్ధి పనులు సమాజానికి మేలు చేసేదా అది కానీ శ్రీధర్ గారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. బారా షహీద్ దర్గా మరి రొట్టెల పండుగ అంటే ప్రపంచం మొత్తంలో ఒక సెక్యులర్ పండగ. మతాలకు కులాలకు అతీతంగా ఇక్కడ భక్తులు రావడం. 2014 అప్పుడు ఇక్కడ ఉండే పరిస్థితి వేరు. అప్పటి నుంచి ఈ యొక్క బారా షహీద్ దర్గా ఒక రాష్ట్ర పండగ గాని ఆ రోజు మంత్రి నారాయణ గారు ఉన్నారు. అలాగనే ప్రతిపక్షంలో ఉన్న ఆ రోజు గాని శాసనసభ్యులు శ్రీధర్ గారు ఉన్నారు. మేము ప్రతిపక్షంలో ఆలోచనలు అనేక సబ్జెక్ట్స్ పైన వ్యతిరేకించిన అభివృద్ధి పనుల్లో
సమాజానికి మేలు చేసే దాంట్లో ఎప్పుడు గాని వేరే వేరే పార్టీలు ఉన్న అభివృద్ధి దగ్గర ఎక్కడ గాని మేము అభివృద్ధిలో ఆ డిఫరెన్సెస్ చూపించలేదు. కాబట్టి ఈ రోజు నెల్లూరు మొత్తం ఇంత అభివృద్ధి అయిందంటే అందరం కలిసి పనిచేశాం. ఈ రోజు ఆలోచనలు వేరే వేరేగా ఉన్నాయి రాజకీయాలంటే. అయితే ఏది